ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేశినేని శ్వేత. ఆమెతో పాటు ప్రముఖ యాంకర్ శ్యామల కూడా వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీపై అలాగే జగన్మోహన్ రెడ్డిపై గల అభిమానంతో శ్యామల ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు జగన్కే ఓటు అని జనం అంటున్నారని, పెద్దవారికి బిడ్డ, చిన్నవారికి అన్న, పిల్లలకు మామ లాంటి జగన్ను గెలిపించుకుంటామని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చెప్పటం ఆనందంగా ఉందని అంటున్నారు విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత. నవరత్నాల ద్వారా పేదలను ఆదుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేశినేని శ్వేత అన్నారు. ఇక విజయవాడ ప్రజలకు పెద్ద కొడుకు లాంటి కేశినేని నాని పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు కేశినేని శ్వేత. మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే. అలాగే నవరత్నాలు ప్లస్తో మరి ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది మేము అందరికీ కూడా అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మరోవైపు విజయవాడ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని, అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ జీఈవీ రాధామాధవ్ అపార్ట్మెంటు ఆత్మీయ సమావేశంలో దేవినేని అవినాష్, కేశినేని హైమ, కేశినేని నాని అల్లుడు కాజా రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని హైమ మాట్లాడుతూ విజయవాడలో నీతికి అవినీతికి మధ్య యుద్ధం జరగబోతోందని అన్నారు. కేశినేని నాని 10 సంవత్సరాలుగా అవినీతి పరులను దూరంగా ఉంచారని చెప్పారామె. జగన్మోహన్ రెడ్డి, కేశవ నాని, దేవినేని అవినాష్ గెలుపు విజయవాడకి కొండంత బలమని కేశినేని హైమ అన్నారు. చేయబోతున్నారు. తప్పకుండా మనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. ప్రజలందరూ కూడా దాన్ని చాలా వెల్కమ్, మాకు అందరూ చాలా ఘనస్వాగతం పలుకుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు తప్పకుండా ఓటేస్తామని చెప్పి మాకు నమ్మకం కలిగిస్తున్నారు. సో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా తప్పకుండా మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటాము. నానిగారు, అవినాష్ గారు మళ్ళీ 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 చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ప్రజాసేవ చేయడం కోసం వచ్చాము. తప్పకుండా విజయవాడని తీర్చిదిద్దుతాము, రోల్ మోడల్ సిటీ లాగా చేస్తామని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్.